नारायणपेट जिले के मक्तल बस स्टैंड के अहाते में नामालूम अफराद ने एक खातून मुसाफिर के हैंडबैग से 10 तोले सोने के जेवरात और 50,000 रुपये नकद सरका कर लिया। कोटपुर मंडल मुस्तखर के मुतवतन 55 साला मैमुना बेगम मक्तल में अपने रिश्तेदारों के घर शादी के लिए अपने पुराने सोने के जेवरात का तबादला करने और सोने के नए जेवरात खरीदने के लिए नारायणपेट जिले जा रही थी। नामालूम अफराद ने उस वक्त चोरी की जब वो नारायणपेट की बस में सवार हो रही थी। मुतासिरा ने जब बस में हैंडबैग चेक की, सोना व पैसे सरका हो चुके थे। मुतासिरा को जैसे ही चोरी का इल्म हुआ, मक्तल पुलिस स्टेशन में शिकायत दर्ज कराई। एसआई ने मुकदमा दर्ज कर लिया है और सीसीटीवी फुटेज और दीगर इलाकों की जांच कर रही है और मक्तल पुलिस ने इस चोरी के मामले में मजीद तहकीकात शुरू कर दी है। నా పేరు మైమునా బేగము। మా తమ్ముని బిడ్డ పెళ్లి ఉండే నేను పర్సు తీసుకొని ఇంకా బస్ స్టాండ్లో కూర్చున్నా, అర్ధ గంట వరకు కూర్చున్నా। తర్వాత నారంపేట బస్సు వచ్చింది। వస్తే ఇంకా బస్సులో ఫుల్ పబ్లిక్ ఉండే। హ్యాండ్ పర్సులో అది కవర్ పెట్టుకున్నా, దాంట్లో 3 తొలలది హారం ఉన్నది, 3 తొలలది నెక్లెస్, 3 తొలలది గాజులు, ఇంకా అర్ధ తొలం పిల్లలవి డైలీ యూజ్ చేసింది చైనాలు ఉండే। అది పట్టుకొని పోతున్నా, ఇంకా పబ్లిక్ ఫుల్ ఉంది కదా, హ్యాండ్ పర్సు కొద్దిగా వెనక్కిపోయింది। అప్పుడే నాకు కొద్దిగా అర్థమైంది। నేను చూసేటాళ్ళకి ఇంకా ఏమో ఆమె ఊకనే నిలబడింది, ఏమో లేదు కదా అని ముందరికి చేసుకున్నా। బస్సులో సీట్లో కూర్చున్న తర్వాత పౌరి చూసుకున్నా, నేను చూసుకుంటే ఇంకా కవరే లేదు, హ్యాండ్ పర్సుల నుంచి కవరే ఎత్తుకునింది। 10 తొలాల బంగారు, 50,000 రూపాయలు దాంట్లో లేదు, కవరే లేదు, దాంట్లో హ్యాండ్ పర్సుల నుంచి కవరే తీసుకుని వెళ్ళింది। పోలీసు వాళ్ళకి కంప్లైంట్ చేసినాము। ఇంకా ఆ బ్యాంక్ కాడ కూడా పోలీసు వాళ్ళు కూడా వచ్చినారు। వచ్చేటాళ్ళకి నేనే మొత్తం బస్సులో చూసినా కానీ ఆమె ఎక్కిలేదు అనుకున్నాను నేనైతే, ఆమె ఎక్కిలేదు। అది తీసుకున్న తర్వాత వెళ్ళిపోయింది, కిందనే వెళ్ళిపోయింది, ఆ బస్సులో ఎక్కిలేదు ఆమె అసలు। నేను బస్సులో ఉన్న మొత్తం ఆడవాళ్ళది మొత్తం బ్యాగులు, సంచులు అన్నీ చూసిన, బట్టలంతా తీసి చూసినా కానీ ఎక్కడా దొరికలేదు। ఇంకా పోలీసు వాళ్ళు వచ్చి కాసి మళ్ళీ పోలీస్ స్టేషన్లో కూడా మేము దరఖాస్తు ఇచ్చినాము। అక్కడ కెమెరాలో కూడా చూపించలేదు అసలు। మన బస్సు వచ్చేటప్పుడే అది కరెంట్ లేదంటే మన బస్సు వచ్చింది, మేము సీట్ వేసింది ఏం కనబడలేదు। మా పాప సీట్ వేసింది అవతల బస్ స్టాండ్ భాగం నుంచి వచ్చి కాసే సీట్ వేసింది, కానీ ఆ పాప వేసిన సీటుది బస్సునే అసలు కనబడలేదు। మేము కూర్చునింది కనబడుతుంది, నేను మా మరదాలు బ్యాగులు పట్టుకొని కూర్చున్నాము, అది అంతా మొత్తం టీవీ దాంట్లో కనబడుతుంది, కానీ ఇంకా బస్సులో ఎక్కేటప్పుడు ఒక్కటే లేదు, కరెంట్ లేదు, ఇంకా కనబడలేదు। మేము బస్సులో ఎక్కిన తర్వాత ఇంకా అంతా చెక్ చేసినాం।